తెలంగాణలో ఫ్రైడ్ బ్రాండ్ డీకే అరుణ ఈసారి తన అదృష్టాన్ని పాలమూరు పార్లమెంటు బరిలో పరీక్షించుకుంటున్నారు. డీకే అరుణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆమె గెలుపే లక్ష్యంగా బరిలో దిగారు. బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. డీకే అరుణ గెలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ఓటర్లు ఈసారి బీజేపీ వైపు చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాలమూరు అభివృద్ధి అనే నినాదంతో ఆమె అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ ఆమె ప్రచారం సాగుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ నుంచి మహిళా కోటా కింద ఈసారి కేంద్ర మంత్రి పదవి అరుణాలు లభిస్తుందని బీజేపీ శ్రేణులు గట్టిగా భావిస్తున్నాయి. డీకే అరుణకు పార్లమెంట్ ఎన్నికకు టికెట్ ఇవ్వడంతో అప్పటి వరకు పార్టీలో కీలక నేతగా ఉన్న ఏపీ జితేందర్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరో బీసీ నేత శాంతకుమార్ మొదటి పార్టీలో ఉంటూ కూడా సహాయ నిరాకరణ చేస్తూ అలక వహించిన పార్టీ విజయానికి కృషి చేస్తానని తాజాగా ప్రకటించడం ఆమెకు కొంత ఊరట. ఏది ఎలా ఉన్నా డీకే అరుణ ఏమాత్రం అధైర్యపడకుండా తనదైన రాజకీయ చతురత ప్రదర్శిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ప్రత్యర్థుల దృష్టిలో ఆమె ప్రస్తుతం ఒంటరి పోరాటం చేస్తున్నట్లే లెక్క. కానీ ఆమె పక్కా లోకల్ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్ నగర్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ ఈ నియోజకవర్గాల్లో గెలిచింది. దీంతో పాటు మహబూబ్ నగర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నట్లు మొదట ప్రకటించి సడన్ గా ఏఐసీసీ కార్యదర్శి సంపత్కు అప్పగించినట్టు పెద్ద చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరేందుకు తెర వెనుక అన్ని రకాల పావులు కదుపుతున్నారని సమాచారం. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం ట్రాక్ రికార్డ్ చూసిన ఒక్కసారి మాత్రమే బీజేపీ విజయం సాధించింది. 1999లో బీజేపీ టీడీపీ అలయన్స్ కే జయకేతనం ఎగరవేసింది. జితేందర్ రెడ్డి విజయం సాధించారు. అంతే. ఆ తర్వాత ఇప్పటి వరకు ఇక్కడ కాషాయ జెండా ఎగరలేదు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ లోక్సభ నియోజకవర్గం మల్లికార్జున్, విఠలరావు, జైపాల్ రెడ్డి గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇక్కడ గెలిచారు. బీఆర్ఎస్ కూడా బలంగానే ఉంది. తీసి పారేసే పరిస్థితుల్లో మాత్రం ఆ పార్టీ లేదన్నది వాస్తవం. దీంతో ఈసారి డీకే అరుణ రెండు పార్టీల అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొనున్నారు. డీకే అరుణ కుటుంబానికి రాజకీయంగా మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె ఎంతవరకు విజయం సాధిస్తారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ చరిష్మా ఇక్కడ పనిచేస్తుందని ఆమె భావిస్తున్నారు. అయోధ్యలో ఆలయ నిర్మాణంతో పాటు తాను గెలిస్తే కేంద్ర మంత్రి అవుతానని చెప్పుకుంటూ ఆమె ప్రచారాన్ని చేస్తుండడం కొంత కలిసి వచ్చే అవకాశం ఉందని, అభ్యర్థులను ఎదుర్కొనడం కూడా అంత ఆషామాషి కాదని అన్నారు. అందుకే ఆమె ఎర్రటి ఎండలోనూ తన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా బీజేపీకే అనుకూలంగా ప్రజలు మనోభావాలు ప్రస్ఫుటమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇప్పటికే పదవులకు దశాబ్ద కాలంగా దూరంగా ఉన్న డీకే అరుణకు పదవి యోగం పట్టనుందని సర్వేల సారాంశం. విచ్ఛిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దేశంలో మొత్తం అధికారాన్ని కోల్పోయి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి అందిస్తున్న సేవలు చూడలేక, ప్రపంచమంతా నరేంద్ర మోదీ గారిని ఇవాళ మెచ్చుకుంటుంటే ఓర్వలేక ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసే మాటలు మాట్లాడుతూ ఉంది. ఈరోజు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో నరేంద్ర మోదీ గారు పోతా ఉన్నారు. కుల మత భేదాలు లేకుండా అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా, పేదవాళ్ళందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చే లక్ష్యంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. మన భారతదేశం అంతా కూడా అభివృద్ధి చెందాలంటే మనం అందరం ఐక్యంగా ఉండాలి. శత్రు దేశాలు మన దేశం మీద ఈగ వాడకుండా చేయాలంటే కుల మతాలకు అతీతంగా మనం అందరము ఏకంగా ఉండి పోరాటం చేయాలి. కానీ శత్రువులకు దావిచ్చే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. శత్రువులకు స్నేహితులుగా ఇలా మిగతా పక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈరోజు శత్రు దేశాలు మన దేశం మీద కన్నెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా నరేంద్ర మోదీ గారి దేశాన్ని పాలిస్తుంటే చూసి ఓర్వలేనటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ ఈరోజు నరేంద్ర మోదీ గారి మీద ఓర్వలేనటువంటి మాటలు మాట్లాడుతూ కుల మత చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన మీద కులాల వారిగా, మతాల వారిగా విడిపోకుండా ఈ దేశం యొక్క ఐక్యం కోసం, ఈ దేశం యొక్క భద్రత కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం మనమంతా కలిసి నరేంద్ర మోదీ గారికి మద్దతుగా ఉండాలి. ఈ దేశం ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందిన దేశంగా నిలబడాల భారతదేశం అంటే మనమంతా